హైదరాబాద్ కుకట్పల్లిలో దారుణ హత్య జరిగింది. 12 ఏళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. తల్లిదండ్రులు ఉద్యోగాల నిమిత్తం ఆఫీసులకు వెళ్లగా హతమొందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ కుకట్పల్లిలో దారుణ హత్య జరిగింది. 12 ఏళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. తల్లిదండ్రులు ఉద్యోగాల నిమిత్తం ఆఫీసులకు వెళ్లగా హతమొందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ కుకట్పల్లిలో దారుణ హత్య జరిగింది. 12 ఏళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. తల్లిదండ్రులు ఉద్యోగాల నిమిత్తం ఆఫీసులకు వెళ్లగా హతమొందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, 12 ఏళ్ల బాలిక హత్యకు సంబంధించి వివరాలేంటి? అయితే కుకట్పల్లి యొక్క హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే 12 సంవత్సరాల సంబంధించిన కొంతమంది తెలిసిన వ్యక్తులే యొక్క హత్య చేశారనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే కృష్ణ రేణుక ఇద్దరు కూడా దంపతులు, వీరికి 2 పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు సహస్ర, ఒక కుమార్ కూడా ఉన్నారు. అయితే వీరిద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగం నిమిత్తం ఈ రోజు ఉదయం ఇంటి నుంచి కూడా బయటకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో బాబు స్కూల్ కి వెళ్లడము, ఈరోజు టిఫిన్ ఇవ్వడానికి కూడా ఒక్కసారిగా ఇంటికి రావచ్చారు. ఇంటికి వచ్చిన నేపథ్యంలో కూతురు బెడ్ పైన కూడా అతి దారుణంగా హత్యకు గురి అయి ఉన్న నేపథ్యంలో చూసి ఇప్పటికే పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఘటనా స్థలంలో చేరుకొని పూర్తిగా ఇందులో దర్యాప్తు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రము సీసీ ఫుటేజ్లను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా లోపలికి ఎవరు వచ్చారు, దాని తర్వాత ఏం జరిగింది అనే దానిపైన కూడా న్యూస్ టీం కూడా పనిచేస్తున్న పరిస్థితి చూస్తాము. మరోవైపు చూస్తే మాత్రము అయితే ఇందులో ఎవరైనా దొంగతనానికి వచ్చి ఇలా అమ్మాయి అడ్డుకోవడంతో ఒకసారిగా హత్య చేశారనే దానిపైన కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే తెలిసిన వ్యక్తులు ఎవరైనా వచ్చి ఒక హత్య చేశారనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తారు. మరోవైపు వీళ్ళ కుటుంబానికి గతంలో ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా, విభేదాలు ఉంటే దానికి సంబంధించి దానిపైన కూడా ఆరా తీస్తారు. మొత్తానికి మాత్రము 2 టీములుగా ఏర్పడిన పోలీసులు ఈ యొక్క హత్యకు సంబంధించి ఎవరై ఉంటారనే దానిపైన కూడా ప్రజెంట్ ఆ యొక్క సంబంధించి దర్యాప్తు కూడా చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే ఇందులో మాత్రం ప్రధానంగా ఆ యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా కొంత విషయం కూడా తెలిసింది. అంటే ఎవరు వచ్చారు ఏంటనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అందులో అనుమానం ఉంటే మాత్రం వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి కూడా పోలీసులు ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. పవన్, బాలిక హత్యకు సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరి మీదనైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అయితే ఇప్పటికైతే కుటుంబ సభ్యులను మాత్రం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే గతంలో దీనికి సంబంధించి ఎవరితోనైనా శత్రుత్వం ఉందనే దానిపైన ముఖ్యంగా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క శత్రుత్వం ఉంటే మాత్రము ఈ యొక్క వారి ఖర్చును మాత్రం ఇలా కూతురిని హత్య చేసి తీర్చుకోవచ్చనే ఒక నెపంతో కూడా ఇలా చేస్తూ ఉంటారని దానిపైన కూడా బడ్జెట్ యొక్క తండ్రిని కూడా విచారిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క సిచ్యువేషన్ సంబంధించిన ఘటన మాత్రము పూర్తిగా తమ కూతురిగా చనిపోయి ఉంటుందని చెప్పి కూడా తాము స్థలలో కూడా ఊహించలేము. ఇలా కన్నీరు మున్నీరుగా ప్రజెంట్ మాత్రము తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. అయితే మరి ఒక డెడ్ బాడీని కూడా ప్రజెంట్ పూర్తిగా సైంటిఫిక్ ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, దీనికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించిన దాని తర్వాత మరి కొద్దిసేపట్లో ఉస్మానియా మార్చురికి తరలిస్తారు. అక్కడ పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తారు. దాని తర్వాత దీనికి సంబంధించి మొత్తానికి ఓవరాల్ గా మాత్రం ఈ కేసును చాలా పోలీసులు కీలకంగా దర్యాప్తు చేస్తున్నారు. పవన్, బాలిక ఇంట్లో రోజు ఒక్కతే ఉంటుందా? తల్లిదండ్రులు ఉద్యోగం నుంచి ఏ సమయానికి ఇంటికి వస్తారు? అయితే మొత్తానికి మాత్రము ఈ కేసుకు సంబంధించి చూస్తే రేణుక, కృష్ణ ఇద్దరు కూడా దీనికి సంబంధించి ఉద్యోగ నిమిత్తం ఉదయం నుంచి కూడా బయటకు వెళ్లారు. అయితే మధ్యాహ్నం సమయంలో కొడుకుకి బాక్స్ అంటే స్కూల్ కి వెళ్తారు కాబట్టి బాక్స్ ఇవ్వడానికి కూడా వచ్చిన నేపథ్యంలోనే అప్పటికే పాప బెడ్ పైన అతి దారుణంగా హత్యకు గురైన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ యొక్క విషయం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో
108 కి సంబంధించిన సిబ్బంది సమాచారం అందించారు. దాని తర్వాత పోలీసులకు కూడా సమాచారం అందించడంతో పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరిపి ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఎవరై ఉంటారనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.